ఇవాళ పిల్లలు పరీక్షలు రాస్తున్న విధానం చూస్తే 44 సంవత్సరాల క్రితంలోకి నా మనసు మరలిపోయింది. 1982 గిరిరాజ్ కాలేజ్ నిజామాబాద్లో గ్రాడ్యుయేషన్లో BSc MPC చదువుతున్న నాకు కెమిస్ట్రీ పరీక్ష అపియర్ కావాల్సి వచ్చినప్పుడు ఎంతో నిరుత్సాహంగా నిరాశతో బయలుదేరిన నాకు ఒక పెద్ద మనిషి మా ఇంటి పక్క ఆయన కలిసి అడిగాడు, ఏం పరీక్ష అంటే కెమిస్ట్రీ. నాకు అసలు ఏమాత్రం అబ్బని ఆ సబ్జెక్ట్లో నిరుత్సాహంగా బయలుదేరినప్పుడు ఆయన ఒకే మాట చెప్పాడు, సి మిస్టర్, యూ క్యాన్ డూ ఇట్. నీకు తెలుసా తెలియదా నాకు తెలియదు, నువ్వెంత ప్రిపేర్ అయినావో నాకేం తెలియదు. జస్ట్ యాక్ట్ యాజ్ ఇఫ్ యూ నో ఎవ్రీథింగ్ అండ్ సీ ద మ్యాజిక్ అని చెప్పాడు. నేను యాక్షన్ చేయడం మొదలు పెట్టానని ఆయనకు తెలియదు. నిజంగా సబ్కాన్షియస్ మైండ్లో ఆ మాటలు పడ్డాయేమో. ఐ స్టార్టెడ్ యాక్టింగ్ యాజ్ ఇఫ్ ఐ నో ద హోల్ పేపర్ అండ్ మ్యాజిక్ స్టార్టెడ్ అన్ఫోల్డింగ్. క్వశ్చన్ పేపర్ తీసుకోగానే నాలో మార్పు ప్రారంభమైంది. అందులో ఉన్న 4వ ప్రశ్న బాగా తెలిసినట్టు అనిపించింది, ఆన్సర్ మాత్రం తెలియదు. క్వశ్చన్ తెలవడంతోనే పెన్ను మొదలైంది. నాకు తెలిసిందంతా రాయడం మొదలుపెట్టేసిన. ఎప్పుడో ఇంటర్మీడియట్లో చదువుకున్నది రాసేయడం మొదలుపెట్టేసిన. తర్వాత క్వశ్చన్ కొద్దిగా రిలవెంట్ అనిపించింది, అంతే ఎగబడ్డాను. 5వ క్వశ్చన్ 6వ క్వశ్చన్ వరుస పెట్టి కొద్దిగా రిలవెన్స్ ఉన్న పాయింట్స్ను మ్యాచ్అప్ చేసుకుంటూ నా ఇమాజినేషన్ స్కిల్స్ను కూడా వాడుకుంటూ ముందుకెళ్ళిపోయా. టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ I scored so well after exams. That's the magic of your self-belief. Do practice this, my dear students. Let the gentle rhythm of your breath be your anchor. With each inhale, a wave of calm washes over you. With each exhale, release the thoughts that no longer serve. You are still. You are centered. You are at peace.